ఇచ్చేవాడే మేలే బంగారం. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రాజ్. నీ ఇల్లు బంగారం కాను. పవర్ బై విజయలక్ష్మి టియర్ మనపగుళ్ళు వైభవ్ జ్వల సెంట్రప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఎపిసోడ్ లో నాతో పాటు ఆడి పాడి బాగా అల్లరి చేసి పోటీ పడడానికి వస్తున్న లక్ష్ములు ఎవరో చూసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ దెం. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. సడేలేని అలజడేదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో. ఇలాంటివే తెలియక ముందే మనం మరే కథానిక మొదలైందో. ఇటు 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 అని చిటికెలు పెళ్లిపట్టు చీరలకు ప్రత్యేకమైన కళామందిర్ వారి తరఫు నుంచి శారీస్ తో వెల్కమ్. సో ఈ రోజు నాతో ఆడి పాడి బంగారం గెలుచుకోవడానికి వచ్చిన లక్ష్ములకి నేను చీరలతో వెల్కమ్ అయితే చెప్పేశాను, కానీ పరిచయాలు తీసుకోవాలి కాబట్టి ఇంట్రొడక్షన్స్ ప్లీజ్. హాయ్ అను. హాయ్. చాలా బాగున్నావు ఈ శారీలో నువ్వు. థ్యాంక్ యూ. సేమ్ టు యు. నాకంటే కొంచెం ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నిహారిక. నేను హైదరాబాద్ నుండి వచ్చాను, జాబ్ చేస్తున్నాను. ఓ నిహారిక నిహారిక అన్ని కోసం ఎవరైనా పాట పాడారా? ఇప్పుడు దాకా ఎవరు పాడలేదు, అందుకే నేను పాడాను. అంత ధైర్యం చేయలేదా ఎవరు? రౌడీ నువ్వు అంతే. కొంతమందిని చూస్తే ఫేస్ రీడింగ్ అలా తెలిసిపోద్ది నాకు. చూడడానికి అలాగే ఉంది కదా అను. సో సూపర్ నిహారిక అలాగే ఉండు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఏ మెట్టి పెంచాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ, అందం ఎక్కడిది అనసూయమ్మ. అన్నం పప్పు కూర చారు నెయ్యి అయిపోయింది. హాయ్ అనసూయ. హాయ్. ఎంత 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 బాగున్నావు, నిజంగా బంగారం లాగే ఉన్నావు. అబ్బా ఏంటో ఈ రోజు అది మనసులో నుంచి వచ్చే అభిమానం తెలుసా? థ్యాంక్ యూ. ఇంకా వదిలేస్తే చాలా వచ్చేస్తాయి. నీ పేరు చెప్పలేదు. నా పేరు తేజ. తేజ. నేను కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నా, ఇక్కడ జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావు. ఓకే, ఆల్ ది బెస్ట్ తేజ. థ్యాంక్ యూ. చెప్పడాలి. హాయ్ అను. అను. నా పేరు కూడా అనుయే. అను. yes. అనురాధ. yes. మా అమ్మ పేరు. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అండ్ ఐఎమ్ డూయింగ్ బిజినెస్. నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి చూసుకుంటాం. సెల్ఫ్ ఎంప్లాయిడ్. yes. సూపర్. మీ ఆయన సపోర్ట్ చేస్తున్నాడు కదా ఆయన కోసం. సూపర్. థ్యాంక్ యూ. అంటే డ్రెస్ అంటే యాక్చువల్ గా మాది మ్యాట్రిమోనియల్ బిజినెస్ అన్నమాట అండ్ ఇద్దరం కలిసి చూసుకుంటాం. ఎస్. చాలా పెద్ద రిస్క్ మ్యాటర్ డార్లింగ్. తెలుసా, వాళ్ళు చేసుకుంటేనే మామూలుగా ఉండదు. మీరు చేయిస్తే ప్రతిదానికి మిమ్మల్ని దూర్చి గొడవలు పెడతారుగా. అంతే కదా, తప్పదు. నాకేమైనా మ్యాథ్స్ ఇచ్చేయమని చెప్దాం. పెళ్లి చేసుకోవడానికి తొందర పడకు, కొంచెం జాబ్ చేస్తున్నా కదా, ఇంకా లేట్ అయితే ఇంకా ఉండదు. మన అనురాధకి బిజినెస్ బొక్క పెట్టడానికి కాదు, మనం పెట్టక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తేజ కోసం కావాల్సిన అబ్బాయి టపీమని ఎప్పుడో ఏదో టైం రాసి పెట్టండి, గంట కొట్టాలి. ఎవరు తెలుసు, బోర్డర్స్ లో ఈ రోజు నేను చూస్తున్నాడేమో. యు నెవర్ నో. మేబీ. వెయిట్ చేస్తా. ఆట మొదలు పెట్టే ముందు మీరు ఏదైతే పాటకి ఎంట్రీ ఇచ్చారో దాని గురించి నాకు థాట్ తట్టింది. ఇంతకీ అటు ఇటు ఎందుకు తిరుగుతారు? ఎందుకంటే నేను తిన్నది నాకు అరగలేదు, సో తిరుగుతున్నా. అలా వచ్చావా? పని పాట లేక నేనేదో అటు ఇటు తిరుగుకుంటూ కూర్చుంటా. పార్కులకి వెళ్ళి వాకింగ్ చేయలేం కదా నువ్వు, అందుకనే ఇక్కడే తిరిగేస్తున్నాం అనమాట. అవునా? అటు ఇటు అనే దానికి ఇంత అర్థం ఉందా? అవును, అంతే. సో నేను తెలుసుకుంది ఏంటంటే, ఇదే రోజు కొన్ని సంవత్సరాల క్రితం ఏబ్రహం ఓటిలియస్ అనే అతను ఫస్ట్ టైం అట్లస్ 70 మ్యాప్స్ ప్రింట్ చేయించాడంట. ఓకే. నాకు తెలిసి అప్పుడేమో అందరూ అటు ఇటు దారి తెలియక తిరుగుతుండొచ్చు, అందుకే ఆయన అట్లస్ హ్యాండ్ మ్యాప్స్ ప్రిపేర్ చేశాడు. ఇప్పుడంటే మనకి నావిగేషన్ గూగుల్ అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది బట్ దీనికి మొదలైంది మాత్రం అప్పుడు
బెల్జియం లో ఫస్ట్ టైం ఇదే రోజు 70 మ్యాప్స్ ప్రింట్ చేయించారు. అది ఈ రోజు స్పెషాలిటీ. ఈ రోజు అన్సీ వాళ్ళకి కొత్త విషయం తెలిసింది. థ్యాంక్ యూ. సో వచ్చినప్పుడు ఒక విషయం, వెళ్ళేటప్పుడు ఒక బంగారు మాటతో ఫినిష్ చేస్తాను. సో ఎందుకంటే ఇది గోల్డ్ రష్ కాబట్టి. సో మీ ఇంటిని ఈ రోజు ఎంత బంగారంతో బంగారం చేసుకుంటారో చూడాలంటే మనం ఆట మొదలు పెట్టాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ నిహారిక నీ కోసం పల్లవి ఆన్ స్క్రీన్. పాడు. క్లికవ్లా. హే చక్కని పిల్లుంది, హే హే చక్కని బండుంది, హే పక్కనే పిల్లుంది. మళ్ళీ ఒకసారి ట్రై. హే చక్కని బండి బదులు హే చక్కని బైక్ ఉంది, హే పక్కనే పిల్లుంది, హే చల్లని గాలుంది అటు లాగింది, హే నీ కొంచెం పిచ్చుంది, హే నాకది నచ్చింది, హే నీ మీదే మోజైంది నువ్వు రాజంది, హే రయ్యి 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 మంది బైకు, సర్రు 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 మంది సోకు, రివ్వు 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 మంది నాకు, కులుకుతోటి తిప్ప మాకు. ఐ థింక్ యూర్ రైట్. సో చక్కని బైక్ ఉంది అన్నావు, చల్లని గాలి ఉంది అన్నావు, నీకు కొంచెం పిచ్ ఉంది అన్నావు కదా. సో చూసేద్దామా? Yes. Let's see the right answers please. Congratulations. సో నీ 2 గ్రాములు నీకు ఇవ్వాలంటే నీ కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజంది నువ్వు రాజంది, రయ్యి 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 మంది బైకు, సర్రు 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 మంది సోకు, జివ్వు 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 మంది నాకు, కులుకుతోటి పుట్ట మాకు. ఓకే. సో టార్గెట్ స్టార్ట్ అయిపోయిందమ్మా. ఓకే, నాకు అసలు సంబంధం లేదు తెలిసి, నేను కూడా మీలాగే బిగ్ బిగ్ అంటూ అరే మంచి కావాలి నేను బంగారం ఇచ్చేయాలి అనుకుంటూ ఉంటా. మీరు బయట చెప్పుకుంటారు, నేను చెప్పుకోను అంతే. నువ్వు అలా టెన్షన్ పడుతున్నావు కాబట్టి సరదాగా ఏదైనా మాట్లాడుకుందాం. బేసిక్ గా మనం వాళ్ళంతా మనం తాగుబోతులు చూస్తుంటాం కదా. సో అలా తాగి ఊగే వాళ్ళు పార్టీలలో కూడా చూస్తుంటాం కదా. వాళ్ళని చూస్తే మీకు ఫస్ట్ ఏమనిపిస్తుంది? వీడు రోడ్డు మీద ఇంత ఊగుతున్నాడంటే ఇంట్లో ఇంకెంత ఊగుతాడా అనిపిస్తుంది. నాకైతే వాళ్ళని చూడంగానే చెయ్యద్దవా అనిపిస్తుంది. ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్. మనకు అసలు మంచి నీళ్ళేనా? ఓన్లీ అంతే, ఓన్లీ వాటర్. నేను నమ్మాలంటావు అంతే. అది అంతే. నాకైతే తాగితే తాగాడు చచ్చినోడు, ఇంట్లో కూర్చొని చావచ్చు కదా, బయటకు వచ్చి ఎందుకు ఊగుతున్నాడా అనిపిస్తుంది. అడుగుతుంటే నీకు ఉయ్యాలున్నట్టుంటుందా? రోడ్డు మీద ఇలా వస్తుంటే తాగుతూ తాతలు పక్కకి వెళ్ళిపోతుంటాం కదా, భయం వేస్తూ ఉంటది. అసలు 2020 మ్యాచ్ అంత సస్పెన్స్ ఉంటుంది. వాడు ఎటు సైడ్ ఇప్పుడు అనులాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎటు వెళ్తున్నారో చెప్తే అటు వస్తూ ఉంటారు. రిలాక్స్ అయిపోయాం కాబట్టి తేజ నీకోసం పల్లవి రెడీగా ఉంది. చూసేద్దామా? ఓకే, పల్లవి ఆన్ స్క్రీన్. గుర్తొచ్చిందా పాట? వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా ఆగనంది సొగసే, అగవమ్మో అమ్మో ఇంకా దురుసే, అంత అలసి ఇంక రావట్లేదు. నా కూడా ఎందుకు ఉన్న పని చేసా అంతేగా. అంతే పని చెప్పు. వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఓకే, అబ్బా ఎక్స్ట్రా కూడా ఇచ్చింది బిస్కెట్. వాన వయసే అట్ట. ఇంకా చాలా టైం ఉంది. నేను ఎంత టైం పాస్ చేసినా ఆ టైం ఇంకా బోల్డ్. చాలా ఫాస్ట్ గా ఉన్నావుట. మరి దాని టైం ని ఫ్రీజ్ చేసేసి రైట్ ఆన్సర్స్ చూసేద్దాం. లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్ ప్లీజ్. అయ్యా బేబీ, మనసే అంట ఫస్ట్, వయసే కాదా? సో అన్ఫార్చునేట్లీ నీ 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోయాయి. కానీ నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంది. హ్యాపీగా అలాగే రిలాక్స్ అవుతూ డాన్స్ చేసేస్తే. ఎన్నాళ్ళందాకుంటావే పైన,
చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తరిగిట తరిగిటదా ఇప్పుడు అను నీ టర్న్ రెడీయా? ఓకే నీకు పల్లవి చూసే ముందు నేను ఇంకో విషయం తెలుసుకోవాలనుకున్నాను. ఓకే. ఎలాంటి సందర్భాల్లో మనం సినిమా డైలాగులు చెప్పాల్సి వస్తుంది? హస్బెండ్ మీద కౌంటర్ వేసేటప్పుడు సినిమా డైలాగులు మామూలుగా కొట్టాలనిపించదు. అవునా? పెళ్ళైందా నీకు? కాలేదు కదా? అయింది, 2 పిల్లలు. Are you serious? అను అని పేరు పెట్టుకున్న వాళ్ళు అలాగే ఉంటారు తెలుసా? సో బిస్కెట్లు వేస్తావా మీ ఆయనకి? అప్పుడప్పుడు. ఎలాంటి వేస్తా అంటే ఎలాంటి అంటే షాపింగ్కి వెళ్ళాలనుకో అప్పుడు హలో మా అమ్మ కొంచెం బయటకు వెళ్తామమ్మా అని కాల్ సాఫ్ట్ గా చేస్తా. నేను సాఫ్ట్ గా చేస్తాను ఓకే వెళ్ళమ్మా వెళ్ళు అన్నట్టు మాట్లాడితే ఇంకా కరిగిపోతారా? అయ్యో పిచ్చి మిస్టర్ అను. ఇంతకీ బంగారం గెలుచుకునే సంగతి మర్చిపోయా, మాటలో పడిపోయి. రెడీయా? నీకోసం 2 grams వెయిటింగ్ అండ్ పల్లవికి కూడా. లెట్స్ సీ. పల్లవి ప్లీజ్. జాతరలో గౌను వేసుకున్న బుట్ట బొమ్మల జాతరలో రాత్రిలో వేసుకున్న చందమామల ఇస్తరిలో సంజుకున్న బొమ్మల హే జాతరలో 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 గౌను వేసుకున్న బుట్ట బొమ్మ జాతరలో తెలియట్లేదు రాత్రిలో ఇస్తరిలో సంజుకున్న గుమ్మల తెలీదు. ఐ డోంట్ నో. అయిపోయింది. అయ్యో అయిపోయింది టైము. ఆన్సర్ చేయండమ్మా. చూడు జీన్స్ సబ్బు ఆవకాయ. అసలు ఎప్పుడు అది సాంగ్ అంత గ్రిప్ లేదు. అయ్యో పోనీ దాండియా ఆడావా ఎప్పుడైనా? ఎప్పుడో ఒకసారి స్కూల్లో ఉన్నప్పుడు ఆడాను అంతే. అవునా? మీరు ముగ్గురు ఆడండి, నేను చూస్తా. నేను గర్భా చేస్తాం. ఓకే ప్రాపర్టీ ప్లీజ్. దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ. వెరీ నైస్. నాకు దసరా నవరాత్రులు గుర్తు చేశారు. దాండియా నైట్స్ అంటే ఎంత ఎనర్జీ ఉంటుంది అక్కడ. సో కలర్ఫుల్. బాగుంది. మీ ముగ్గురిని చూస్తుంటే కూడా అలా చక్కగా అనిపించింది. బట్ దీంతో మనం ఫస్ట్ రౌండ్ అయితే పూర్తి చేసేసుకున్నాము. ఫార్మాలిటీ మనం ఒకసారి ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. సో సెకండ్ రౌండ్ లో మీ ముగ్గురు తలో 3 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. బట్ ఆట మొదలు పెట్టే ముందు మీ ముగ్గురికి అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడైనా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇన్ని ఆనందంగా చెప్పుకుంటారా? దొరికేసారు బాగా. ఓకే చెప్పు. నా కజిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటది, నాకు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటది, నాకు అప్పుడే ఏదో కావాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు నాకు అది చేస్తావు, లేదంటే నీ గురించి ఇంట్లో చెప్పినా. ఇప్పుడు ఇంతమంది గురించి చెప్తే ఎలా? పెళ్ళైపోయిందిలే. ఇలాంటి చెల్లె నువ్వు? లేదు నేను పెద్ద. ఆ టైం మనకి కావాలంటే ఇంకా అంతే. దేవుడా
ఈ తేజని ఇలా ఎందుకు పుట్టించావు? పాపం చెల్లి బాగా వాడేసుకుంటుందా నిన్ను. ఏం పేరు? దీపిక. దీపిక, మై సింపథీస్ విత్ యు డార్లింగ్. రీసెంట్ గా పెళ్లి అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఓకే ఓకే ఇంకా ఆల్తోనే అయితే ఓకే. అనురాధ నువ్వు? యాక్చువల్ గా ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అమౌంట్ ఏదైనా అవసరం అయింది అనుకో, మా సిస్టర్ ఒక్కతే కాబట్టి ఉంది, తను అడ్జస్ట్ చేసుకున్నాం కదా. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కాల్ చేసి అడుగుతా, నా దగ్గర లేవే అంటది, ఉంచుకొని కూడా. అప్పుడు నేను అంటా, ఆగు మొన్న షాపింగ్కి వెళ్ళి 2 చీరలు కొనుక్కొచ్చాక మీ ఆయన ఫోన్ చేసి చెప్తా, ఆగు. కొత్త చీరలు నిన్నే కొనుక్కున్నా? అరే ఎప్పుడు పెళ్ళప్పుడు కొనుక్కున్నా? చీరల్లో కొత్త చీరలు కలిపేసేస్తుంది, పెట్టేస్తుంది, ఎప్పుడైనా ఒకసారి కడుతుంది. ఓకే అమ్మా, ఇంకా ఆటలోకి వెళ్ళిపోదామా? ఓ లైట్ ఫాస్ట్. నిహారిక, యువర్ టర్న్. కమ్. ఆల్ ది బెస్ట్. ఓపెన్. చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్ అయిందిరో, ఆ బుజ్జి 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 గుండెరో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తాకిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్ల, అబ్బా నీ బల్ల రేపట ఎలా గిల్లా. పిల్లోడా నీ మాటే గోలి సోడా, దిల్ ఉన్నోడా ఏ రారా గోలి సోడా. కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో. కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అమ్మో బ్లాక్ బస్టరో. ఓకే డార్లింగ్. నిహారిక, ఎందుకు పెట్టావు చెప్పు. ఆటోనగర్, నాగ చైతన్య. కానీ ఇక్కడ రాంగ్ మ్యాచ్. యాక్చువల్లీ ఆటోనగర్ సూర్య. కరెక్ట్. మిస్ అయిపోయింది డార్లింగ్ అక్కడ. ఓకే, అది రాంగ్ మ్యాచ్. తర్వాత జ్యోతిక ఎక్కడ పెట్టావు? మరి 24 ఎందుకు పెట్టావు డార్లింగ్? సో 2 రాంగ్ మ్యాచెస్. నాగార్జున మనం 1 రైట్ మ్యాచ్. సో కంగ్రాచులేషన్స్, గ్రామ్ బంగారం కన్ఫర్మ్. నెక్స్ట్ సమాంత. 24 సినిమాలో సమాంత ఉంది. ఓకే. విక్రమ్? మాస్ 24 సినిమాకి డైరెక్టర్ విక్రమ్. ఓ నేను హీరో. మెయిన్ కన్ఫ్యూజన్ అక్కడ నుండి వచ్చి. మనం కూడా ఆయనే డైరెక్ట్ చేశారు, 24 కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. ఓకే. సో ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మిస్ అయిపోవడం వల్ల నువ్వు ఒక రైట్ మ్యాచ్ చేసావు. బట్ ఒక్కటి చేసినా గ్రామ్ బంగారం, 3 వరకు చేస్తే గ్రామ్. సో జస్ట్ అలా టచ్ చేసావు కాబట్టి గ్రామ్ బంగారం నీకు. 2 గ్రాములు డ్రాప్ బాక్స్. ఓకే. మూవింగ్ ఆన్, ఇట్స్ తేజాస్ టైం. తేజ, నువ్వు ఆట ఆడే ముందు ఐ వాంట్ టు నో, బేసిక్ గా మన అందరికి ఏదో ఒక టైంలో ఆ బద్ధకం కార్నర్ ఉంటుంది కదా. సో అలా అమ్మాయిలు ఎలాంటి పనులకి బద్దకిస్తారు? అసలు అమ్మాయిలు అడగాల్సిన క్వశ్చనే కాదు అది. అబ్బాయిలు అడగాల, వాళ్ళకి వాళ్ళ బద్ధకం లిస్ట్ ఉంటుంది, మనకి బద్దకమే ఉంటుంది. మార్నింగ్ లెగవాలంటే చాలా బద్ధకం. తినడానికి బద్ధకం? రియలీ? నువ్వను? యాక్చువల్ గా నాకు ఎర్లీ మార్నింగ్ లేవాలంటే బద్దకం అబ్బా. అవునా? ఎస్. ఓకే అబ్బా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బద్ధకం లిస్ట్. నన్ను అడగదు ప్లీజ్. ఓకే, కానీ ఆడమని మాత్రం నేను అడుగుతా. దా వచ్చే తేజ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓపెన్. పాడండి. ముంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఓసొక్క ఎసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ
పట్టు పట్టెయ్యరో కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు కళ్ళ ముందు అందముంటే తస్సదియ్య తప్పుకోడు సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా అబ్బబ్బబ్బబ్బా ఏం ఊపుతున్నారే చెప్పాపా కంచర్ల గోపన్న భద్రాచలం రామాలయం కట్టించారు అండ్ శేషాచలం పెట్టింది ఇక్కడ తిరుపతి తిరుపతి రైట్ ఆన్సర్ 7 కొండలు శ్రీహరికోట శ్రీరామదాస్ ఫస్ట్ ఏంటి పెట్టేటప్పుడు చెప్పేటప్పుడు కూడా 5కి 5 రైట్ మ్యాచెస్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అప్పుడేమో గెలకుండా డాన్స్ చేసావు ఇప్పుడు గెలిచావు కాబట్టి డాన్స్ చేసే కుమ్మే అసలు చూడాలి నేను 3 గ్రాములు ఇచ్చేస్తా అప్పుడు చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమట్టు వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంత పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే చేస్తాడే మాట కలిపాడంటే మౌళి చేసేస్తాడే ఓకే అమేజింగ్ అబ్బబ్బా కొన్ని స్టెప్స్ నేనే కాపీ చేస్తారా చేద్దాం అనుకుంటున్నా ఎంత బాగుందో నువ్వు డాన్సర్ వా మీ డాన్స్ కదా అందుకే వచ్చేసి లేదు అంతా సెల్ఫ్ ప్రాక్టీస్ ఇంట్లో హ్యాపీగా ఉంటే అదే నేను ఎప్పుడు చెప్తుంటా తెలుసా చాలా మంది కంగారు పడుతుంటా డాన్స్ అబ్బో ఇప్పుడు అనుకుంటూ నాకు వచ్చా పెద్ద ఆయన ఇలా ఉన్నా అది కూడా సూపర్ హైలైట్ అయిపోద్ది ఏం కావాలి అడుగు ఏం కావాలి అడుగు తర్వాత ఆడాలిగా అందుకే నాకు వేస్తోంది బాగా సీరియస్ గా నన్ను ఇలా అన్నా అది అసలు సూపర్ గా కనిపిస్తుంది ఏదో నీ పిచ్చి కాకపోతే సరే కానీ ఈ విషయం చెప్పు నా సిగ్గుగాడు కానీ నా సిగ్గు సిమ్మడా పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కూతురు ఎందుకు సిగ్గుపడుతుంది అంటే సిగ్గుపడకపోతే దీనికి సిగ్గులేదు అనుకుంటారు కదా అవును కరెక్ట్ కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళ ఆయన సిగ్గుపడాలి అందుకే ఇది సిగ్గుపడాలి ఎంత పచ్చగా నిజాలు మాట్లాడతారని నేను అసలు అనుకుంటున్నా పెళ్లి కూతురు కదా ఆబ్వియస్గా సిగ్గుపడాలి కాబట్టి తప్పదు సిగ్గుపడతానే ఉంటుంది అంతేగాని దానికి పెద్ద థియరీ లేదంటావు తేడా నాకైతే నా పెళ్లి గుర్తు వచ్చిన అనురాధ చెప్పిన తర్వాత నాకు మా ఆయన ఎప్పటి నుంచో తెలుసు కదా అప్పుడు నేను అది ఇది బాగుంది ఇది అంటే అందరు కొంచెం తల తెచ్చుకో మనకు ఓకే అనురా ఆడదాం ఓకే అనురాధ ఆల్ ది బెస్ట్ ఓకే ఓపెన్
అంతపురం సౌందర్య కాదు, అదే తప్పైంది కదా. అంతపురం ప్రకాష్ రాజ్ గారు. సో యా, కృష్ణవంశీ రమ్యకృష్ణ. రైట్ ఆన్సర్. చూడాలని ఉంది సౌందర్య యాక్చువల్ గా, దాన్ని చేంజ్ అయిపోయాను. తర్వాత అది స్వప్నలోకం జగపతి బాబు గారు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో ఒక్క మిస్ మ్యాచ్ అంటే ఇంకోటి ఆటోమేటిక్లీ మిస్ మ్యాచ్. ఎస్. సో గ్రామ్ నీకు, 2 గ్రాములు డ్రాప్ అవుట్. ఓకే. దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో లెట్స్ టేక్ ఎ లుక్. లెట్స్ నౌ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, మరి థర్డ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు బాగా నేను కనెక్ట్ అయ్యేది ఇది. ఎందుకు అదే తర్వాత చెప్తా గానీ, భర్తకు బదులు భార్య మందు తాగితే ఎలా ఉంటుంది? మీ స్టైల్లో సమాధానం చెప్పండి. ఆ రోజు జాతర. ఇంకా నాకైతే అసలు ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలనిపిస్తుంది. ఇంతలో కళ్ళు పూజిస్తా ఉంటే బోసొక్కయ్యరో. కరెక్ట్. ఏం చేస్తావు? చేసి చూపిస్తావు అంతేనా? మాట్లాడలే. నువ్వు తేజ? నేను సీన్ వేసేసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ లో. అవునా? మాకు కనిపిస్తుంది. వాడికి ఇంకా దేతడి పోతామా గుడి. నాకు కూడా ఈ మధ్య ఏదో నేను ఒక టాక్ షోలో నేను రెజినా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఇదే ఏదో గేమ్ పరంగా అది వస్తే ఏదో వస్తే దాని గురించి మామూలుగా అసలు ఆర్టికల్స్ రాలేదు. నేనంటా తాగేస్తానంట, నేనంటే అడ్జస్ట్. సో ఇలాంటివి వచ్చినప్పుడు నాకు భలే నవ్వు వస్తుంది అనమాట. మీరు చూసే ఉంటారు కదా? అవునవును, రీసెంట్ గా చూసాం. అది ఎలా ఉంటాయి తెలుసా? అనసూయ తాగితే ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తాను? ఏముండదు. నాకు చాలా తక్కువ. ఎందుకులే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ నిహారిక, యువర్ టైం స్టార్ట్స్ నౌ. తాళపల్లి. అగ్గిమంట. అగ్ని. అమలా గారు. రైట్ ఆన్సర్. ఎడారి. రైట్ ఆన్సర్. డెజర్ట్. టవల్స్. రైట్ ఆన్సర్. శ్రీ ఆనంద్. శర్వన్. రాజ్ సుందరం. రైట్ ఆన్సర్. క్రికెట్ వికెట్స్. రైట్ ఆన్సర్. శ్రీ. 7 రైట్ గెసెస్. వెరీ గుడ్. 7 గుర్తించావు. సో అప్ టు 8. 3 గ్రాముల బంగారం కాబట్టి నీకు 3 గ్రాములు. డ్రాప్ బాక్స్ లో గ్రామ్ బంగారం. ఓకే, నెక్స్ట్ మన తేజ. తేజ, కంగారుగా ఉందా? ఇప్పుడు జాబ్ చేస్తున్నావు అంటే బోల్డెన్ ఎగ్జామ్స్ పాస్ అయి ఉంటావు. సో ఎగ్జామ్ హాల్లో అమ్మాయిలు అబ్బాయిలు చేసే పనులు ఎలా ఉంటాయి? చిట్స్ అందించుకోవడం మెయిన్. అసలు చిట్స్ అందించుకోవడం ఫస్ట్ కనుక అమ్మాయి పడి వెనకాల 2-3 అబ్బాయిలు పడాలి. ఇంకా వాళ్ళకి పండగే పండగ. అంతే కదా? అమ్మాయిలు బాగా చదువుకుంటారు. కొంచెం కోకితే చాలుగా మనం చూపించేస్తాం. ప్లీజ్, నీకు ఏదైనా ఇస్తాను, ఎగ్జామ్ అయిపోయాక చాక్లెట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అంటే సరే రాసుకో బాబు. ఎంత చాక్లెట్లకి రాసి ఇచ్చేసావా నా తల్లి? తేజ, ఆట మొదలు పెట్టు. రిలాక్స్ అయిపోవాలి. చిలాక్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. దోశ. yes దోసై. గజాల. రైట్ ఆన్సర్. 2 రోజులని చూసి. రవి. రవి వాడు. పావురం. రైట్ ఆన్సర్. నివేద థామస్. రైట్ ఆన్సర్. ఫ్లాట్. కమలం. రైట్ ఆన్సర్. ప్రభుదేవా. రైట్ ఆన్సర్. పప్పీస్. పప్పీస్. రైట్ ఆన్సర్. తరుణ్. క్యూటీ. రైట్ ఆన్సర్. లవర్ బాయ్. So 8 right guesses. Very well played. Come, Bagaram Disco, come. Super machi, oda super machi. Thank you. Super machi, oda super machi. Okay, next moving on. Anuradha, ready ya? రెడీ. అందరినీ క్వశ్చన్ నేను అడగకపోతే ఎలా? నువ్వు కూడా పాస్ అవ్వాలిగా. బాయ్ ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్ గా నాకు బాయ్ లేడు, ఫ్రెండ్ లేడు, రెండు మా హస్బెండ్. సూపర్ లక్కీ నువ్వు అయితే. హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అయితే ఇంకా అసలు లైఫ్ రంగులమై ఉంటది. yes. ఓకే, మరి ఆటలోకి వెళ్దామా అనురాధా? ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్
Now. డైనింగ్ టేబుల్. Right answer. తూని బటర్ఫ్లై. Right answer. రవిబాబు గారు. Right పంది. ఓకే రెండు చెప్పేసింది సేపు. క్రికెట్ బాల్. Right answer. రోజా గారు. Right answer. శరత్ బాబు గారు. Right answer. కొబ్బరి బొండాలు. Right answer. చెట్టు కూడా. తెలీదు. So 7 up to 8 3 grams. వాళ్ళు పంచుకున్నారు ముగ్గురు సేమ్ పించి ఇచ్చుకోండి అప్పుడు ఇస్తా బంగారం. మ్యూజిక్. చేసుకున్నాం కానీ ఇప్పుడు టైం ఫర్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్. సో ఈ టైంతో పాటు వాళ్ళ నుంచి గ్రామ్ బంగారం గెలుచుకోవాలంటే టాస్క్ చేయాలి కదా. ఆ టాస్క్ ఏమిటంటే ఈరోజు సో ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. All right. Okay, first Niharika. 1 and 5. Next Teja. 1 6. Okay, extra. Well done, Teja. Thank you. And next Anuradha. 1 6 7. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఎక్స్ట్రా చేశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అనురాధ ఇవాళ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వాళ్ళ నుంచి గ్రామ్ బంగారం గెలుచుకుంటున్నావు. వెల్ డన్. థ్యాంక్ యూ. చేస్తా ఉండు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ ముగ్గురు ఈ రౌండ్ లో అయితే హ్యాపీగా 3 తలో 3 గ్రాముల బంగారం గెలిచేసుకుని తలో ఒక్కొక్క గ్రామ్ బంగారం డ్రా బాక్స్ కి డొనేట్ చేసేశారు. సో ఆ రకంగా ఎవరికి ఎంత బంగారం ఉందంటే ఈ రౌండ్ పూర్తి అయ్యేసరికి and welcome to the fourth and the final round రాజుగారి గది. Superb. So once again welcome to రాజుగారి గది to Niharika and Teja. సో మీ దగ్గర తలో 6 గ్రాముల బంగారం ఉంది. సో బేసిక్ గా ఇన్ జనరల్ రాజుగారి గదికి ఎవరి దగ్గర అయితే ఎక్కువగా బంగారం ఉంటుందో వాళ్ళే వస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ 1. సో ఆ ఒక్కళ్ళు వచ్చినప్పుడు రాజుగారి గదిలో నేను డ్రా బాక్స్ ని తీసుకెళ్లి పెడతాను. డోర్ నెంబర్ 1 2 or 3 ఏదో ఒక డోర్ వెనకాల. సో గెస్ట్ చేయడానికి 2 ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇద్దరు ఇలా మీలాగా ఇప్పుడులాగా ఇద్దరు వచ్చినప్పుడు కేవలం ఒక ఛాన్సే ఉంటుంది. సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ రెండు కూడా. ఇద్దరు వేరే రకాల డోర్ నెంబర్స్ చెప్పొచ్చు, ఇద్దరు ఒకే డోర్ నెంబర్ అన్నా ఫిక్స్ అయి చెప్పొచ్చు. దట్స్ బిట్వీన్ యూ బోత్. ఓకే, మరి విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. హియర్ ఐ గో.
నిహారిక అండ్ తేజ, మీరిద్దరూ కలిసి ఒక డోర్ నెంబర్ అనుకోవచ్చు. ఆ డోర్ నెంబర్ కనుక నిజంగా రైట్ డోర్ నెంబర్ అయితే ఇద్దరు కలిసి పంచుకోవచ్చు. లేదు ఒకరికొకరు అనుకొని మీ అండర్స్టాండింగ్ ద్వారా మీరు అనుకున్నా ఓకే, లేదు ఎవరికి వారు సపరేట్గా ఆడదాం అనుకున్నా అది మీ ఇష్టం. కానీ ఏం చేయాలన్నా ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఐ రియలీ హోప్ మీ ఇద్దరు తీసుకెళ్ళాలి. టేక్ యూర్ టైం. ఇప్పటివరకు మీ టాలెంట్తో మీరు బంగారం గెలుచుకున్నారు. ఉన్న టైం రెస్ట్రిక్షన్లో ఇప్పుడు ఎలాంటి టైం రెస్ట్రిక్షన్ లేదు, టాలెంట్తో కూడా పెద్దగా పని లేదు. మీకు మీ అదృష్టానికి పరీక్ష. సో టేక్ యూర్ టైం, గో ఫర్ ఇట్. ఓకే, సో ఇద్దరు డిస్కషన్స్ చేస్తున్నారు, కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు కనిపించింది మాకు అది. సో ఇద్దరు ఒకే నెంబర్ అనుకుంటున్నారా? వాట్ ఈస్ ఇట్ లైక్? నిహారిక? నేను డోర్ నెంబర్ 3. అండ్ తేజ? డోర్ నెంబర్ 1. డోర్ నెంబర్ 3 అని నిహారిక, డోర్ నెంబర్ 1 అని తేజ. మీరిద్దరు చెప్పారు. నేను ఒకసారి ఫ్రీజ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ సెకండ్ ఛాన్స్ లేదు, మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదు. మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలీదు, నాకు తెలియకూడదు కూడా. బట్ ఐ హోప్ అందరూ హ్యాపీగా ఉంటారని అనుకుంటారు. సో ఫ్రీజ్ చేయమంటారా? మీ మాట నిజమైపోతే చాలు. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓకే, సో ఐ యూ షూర్? ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా? బికాజ్ నేను ఫ్రీజ్ చెప్పిన తర్వాత ఇంకా ఫ్రీజ్ అంతే. యా, ఫిక్స్ 3. ఓకే, ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3 ఫర్ నిహారిక అండ్ డోర్ నెంబర్ 1 ఫర్ తేజ. ఓకే, సో బోత్ ద డోర్స్ ఫ్రీజ్ అయిపోయాయి. సెకండ్ ఛాన్స్ అంటూ లేదు కాబట్టి ఐ వాంట్ టు నో, అను నువ్వే డోర్ నెంబర్ అనుకున్నావు? నేను 2 అనుకుంటున్నాను. బేసిక్లీ వాళ్ళిద్దరు 2 ఫీట్ చేశారు కాబట్టి ఇంకా 2లో ఉందేమో అని నాకు డౌట్గా ఉంది. ఓకే, అది బ్యాలెన్స్ ఉందని ఫ్రీజ్ చేశారా? అందులో ఉందని లేదు, నాకు జస్ట్ డౌట్ ఉంది, 2లో ఉందేమో అని డౌట్. ఓకే, సో 3 లక్షలు తలో డోర్ నెంబర్ చెప్పారు, కానీ ఒకళ్ళు తేజ డోర్ నెంబర్ 1 అన్నారు, నిహారిక డోర్ నెంబర్ 3 అన్నారు. సో ముందు ఏ డోర్ నెంబర్ తెరుద్దాం? 2 చూద్దామా? యా, ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 2. లేదు. డోర్ నెంబర్ 2లో లేదు అంటే అర్థం తేజ నువ్వు అనుకున్న డోర్ అన్నా, లేకపోతే నిహారిక నువ్వు అనుకున్న డోర్ వెనకాల కన్ఫర్మ్ గా డ్రాప్ బాక్స్ ఉంది. సరే, ఎక్కువ లాగ్ లేకుండా నెక్స్ట్ ఏ డోర్ నెంబర్ చూద్దాం. మీరు చెప్పండి. 3. సరే 3 తీయండి. ఓకే, సో నిహారిక ఫ్రీజ్ చేసిన డోర్ నెంబర్ 3 మనం ముందు చూడబోతున్నాం. అందులో డ్రాప్ బాక్స్ ఉంటే రియలీ సారీ తేజ, బట్ అందులో లేకపోతే ఐ విల్ బి రియలీ సారీ ఫర్ నిహారిక. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. I'm really sorry Niharika, but congratulations Teja, ante door number 1 lo draw box undi. Come on, let's see. థ్యాంక్ యూ. నువ్వు కష్టపడి నీ టాలెంట్ తో 6 గ్రాముల బంగారం ముందు గెలుచుకున్నావు. ఆ తర్వాత నీ అదృష్టం కూడా నీకు తోడై ఫస్ట్ ఛాన్స్, ఓన్లీ 1 ఛాన్స్ ఉన్నా కూడా 11 గ్రాముల బంగారం ఉన్న డ్రాప్ బాక్స్ ని కరెక్ట్ డోర్ నెంబర్ తో గెస్ట్ చేసి నీ ఇంటిని 17 గ్రాముల బంగారంతో బంగారం చేసుకున్నావు. కంగ్రాచులేషన్స్. అనురాధ అండ్ నిహారిక చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. మీ ఇంటికి 6 గ్రాముల బంగారంతో, అలాగే మీ ఇంటికి 4 గ్రాముల బంగారంతో వెళ్తున్నారు. సో well done, I'm happy for you. Thank you. ఇక్కడతో ఈ రిలేషన్ ఆగలేదు, ఎందుకంటే మళ్ళీ రావడానికి ట్రై చేయండి. రేపటి నుంచి ఇంట్లో కూర్చుని SMS లక్ష్మీలు అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఓకే, వెళ్ళే ముందు థర్డ్ SMS విన్నర్ ఎవరో చూసేద్దామా? కంగ్రాచులేషన్స్.
ఓకే సో వెళ్ళే ముందు అనసూయ నోట బంగారు మాట. ఇప్పుడు సమ్మర్ టైం, సో ఎండాకాలం అంటే మన బాడీ వేడి చేస్తుంది. సో అలా వేడి తగ్గడానికి మనం రకరకాలుగా రెగ్యులర్ గా చేసేవి బాగా లిక్విడ్స్ తీసుకోవడం అవన్నీ ఉంటాయి. కానీ అవి కాకుండా అవుటర్ గా కూడా చర్మ సౌందర్యంతో ఉండాలంటే, మంచిగా ఫ్రెష్ గా ఫీల్ అవ్వాలంటే తాజా పుదీనాకుల్ని మెత్తగా రుబ్బి బాడీకి పట్టించి 20 నిమిషాల తర్వాత చన్నీళ్లతో స్నానం చేస్తే వేడి ఇట్టే మటమాయం అయిపోతుందట. అలాగే పుదీనా వాటర్ గురించి మనకు తెలిసిందే. పుదీనా వాటర్ తాగితే చాలా మంచిది, మంచి చలువ ఒంటికి. సో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం ఉంటేనే అందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. సో ఈ విషయం చాలా మంది మిస్ అయిపోతారు. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్రయత్నాలన్నీ. సో ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ గోల్డ్ రష్. సో మీరందరూ కూడా ఇంట్లో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us ఆన్ గోల్డ్ రష్ టుడే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో అంటే రేపు కలుద్దాం. అంటే టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ బై బై, సీ యూ.